నమస్తే అండి. ఈరోజు పాత ఆవకాయ చూపిస్తాను. పాత ఆవకాయ నిరుడు పెట్టిన ఆవకాయ అండి. మొన్న సంవత్సరం పెట్టిన ఆవకాయ. అన్ని భాషల్లో చెప్పేస్తాను మీకు అర్థం అవ్వాలి అని. ఎంత బాగుందో తెలియాలి కదా. సంవత్సరం నిలవ ఉంటుందా? ఉండదు, పాడైపోతుంది కదా అనుకుంటారు. ఇప్పుడు పెట్టుకునే వాళ్ళకి అలాగేనండి. సరుకు క్వాలిటీ ఉండలేదు, చేసే విధానం కూడా అలానే ఉంటుంది. చేసుకునే విధానం ఎలా ఉండాలో పదే 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 చెబుతూనే ఉంటాను నేను. అలా చేసుకుంటే ఇలా ఉంటుంది అనేది మీకు ఉదాహరణ చెప్పడం కోసం ఈరోజు ఈ వీడియో తీస్తున్నానండి. చక్కగా మరి నిరుడు పెట్టిన ఆవకాయ ఇప్పుడు సరిగ్గా ఈరోజు 15 నెలలు అయిందండి ఈ ఆవకాయ పెట్టి. మరి కొత్తగా పెట్టాను మొన్న, అది పెట్టి కూడా 2 నెలలు అయిపోయింది. మరి మొన్న సంవత్సరం అయితే కొంచెం ముందుగా పెట్టడం జరిగింది. మరి నేను పెట్టే విధానం ఎలా పెడతాను అనేది నేను అప్పుడు చెప్పాను. సరే ఇదిగోనండి, వాసనిప్పి ఉంచాను మీకు రెడీగా చూపించడానికి. చూసారా, చక్కగా నూనె అనేది అలాగా ఉండాలి. ఆవకాయ పాత అవి కొల్లి నూనె అనేది దిగుతుంది కిందకి. దిగినప్పుడు నూనె వేస్తూ ఉండాలన్నమాట. అలా వేసుకుంటూ ఉంటే అప్పుడు ఇంకా మనం అడుక్కెళ్ళినా కూడా నూనె ఉంటుంది పచ్చడికి. అడుక్కెళ్ళి తీసినా కూడా ఇది నిరుడు పెట్టిన ఆవకాయ, పాత ఆవకాయ. ఈ సంవత్సరం అనుకునేరు, ఈ సంవత్సరం కూడా ఇప్పుడు మీకు ఉదాహరణకు నేను చూపిస్తాను. ఈ జాడీ కూడా చాలా మంచిదండి. దీనికి 100 సంవత్సరాల పైనే ఉంటాయి. మరి ఎవరో ఒక ముసలావిడి మా అత్తగారు ఇచ్చింది. అమ్మ అని పట్టుకొచ్చి ఇచ్చారు, పచ్చడి పెట్టుకుంటావు కదా నువ్వు అని. అప్పటి నుంచి దీంట్లో ఇలాగా ఏదో పచ్చడి పెడుతూ ఉంటాను. మరి జాడీ మంచిదనుకోండి, పచ్చడి పాడవదు తెలుసా. మరి జాడీ కూడా మంచిగా ఉండేది ఎన్నిక చేసుకోవాలి. ఎందుకోగానా జాడీలో పాడైపోతుంది పచ్చడి అని మానేసేది మా అమ్మ. కానీ మా అమ్మ పెద్ద జాడీ ఉండేదండి. మరి 100 కాయలు ఆవకాయ పెట్టేయచ్చమాట. అంత జాడీ మరి ఎవరో అడిగారనేసి ఇచ్చేసిందంట. తర్వాత నేను తెచ్చుకుందాం అందులోకి ఇచ్చేసాను అమ్మ అని చెప్పారు. తర్వాత నేను పాతవి వాళ్ళైన వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళ దగ్గర కూడా నేను 4 జాడీలు కొనడం జరిగింది. పెద్ద జాడీలు పిల్లలు తీసుకెళ్తారు, ఆవకాయలు అవి పెట్టుకోవాలి అంటే. ఇప్పుడు జాడీలు ఎలా ఉంటాయో చెప్పలేం కదా అని. అంటే పచ్చడి పెట్టేది జాడీ కూడా బాగుండాలి. ఇది ఇలాగే రంగు ఉండాలంట. ఇది కొంచెం పచ్చ రంగులో వస్తుందండి, ముదురు రంగులోకి ఈ పెయింటు. అది మంచిది కాదు అనేది మా అమ్మ. అయితే నాకు తెలీదు, మా అమ్మ చెప్పడం నాకు తెలుసు. చక్కగా నిరుడు పెట్టిన ఆవకాయ ఇలా ఉందా కదా. ఎలా ఉందంటే ఎంత శ్రద్ధ తీసుకుంటే ఇలా ఉంది అది మరొక్కసారి చెబుతాను. మనం ఆవకాయ పట్టడం అంటామండి. ఆవకాయ పట్టేటప్పుడు మనం శ్రద్ధ తీసుకోవాలి. మేము డబ్బుకు వచ్చి పెట్టుకుంటాం కదా, అది ఎలా చేసుకోవాలో అలా చేసుకోవాలి. ఈ ఆవకాయ జాడీ పెట్టే ప్లేస్ కూడా మనం అస్తమానం వెళ్ళే ప్లేస్ ఉండకూడదు. అంటూ ముట్టు గాలి తగలకూడదు, మైలు గాలి తగలకూడదు, ఎక్కడికన్నా వెళ్ళొచ్చిన గాలి కూడా తగలకూడదు, మనం ఇల్లు ఊడ్చే సీపురు కానీ తగలకూడదు. ఈ ఏం తగిలినా ఆవకాయ అనేది మీరు ఎంత శ్రద్ధగా పెట్టుకున్నా పాడైపోతుంది. అందుకని ఆవకాయ కుండ జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరు పూర్వమైతే కుండలో పెట్టేవారు కాబట్టి మరి అది చాలా శ్రద్ధ తీసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు కబోర్డులు ఉన్నాయిలండి, చాలామందికి పెట్టుకుంటారు. ఒకవేళ కబోర్డులు లేనప్పుడు పైన ఎక్కడో పెట్టుకుని అది కనపడకుండా మా అమ్మగారు అయితే ఒక సంచి క్లాత్ చుట్టేసేవారు. జాడీకి చుట్టేసి మట్టి సాయిబాబా అనమరని ఉండేది, ఆ ఎనమరలో పెట్టుకునేవాళ్ళం. ఎప్పుడన్నా మా అమ్మగారు స్నానం చేసి చక్కగా ఆ రోజు పూజ చేసుకున్న రోజు మరి ఇలాంటి చెక్క గరిటి శుభ్రంగా కడిగి ఎండబెట్టి అప్పుడు ఈ గరిటితోటి తీసేవారు వాడుకోవటానికి ఇలాంటి దాంట్లోకి. అప్పుడు జాడీలు గాజు జాడీలు ఇలాంటివే తప్ప ప్లాస్టిక్ అలాంటివి తెలీదు. సేమ్ అండి, అది వాడకూడదు కదా, కుక్కిపోతుంది. పులుపుకి ఉప్పుకిని వాడేవారు కాదు. మట్టివి జాడీలు మరేమో గాజువి వాడేవారు. మరి నేను పెట్టానంటే నిరుడు ఇది ఆవకాయ ముక్క శుభ్రంగా కొట్టేసిన తర్వాత మరి ఎండలో పోసేసానండి. ఎండలో పోసేసిన తర్వాత ఆవకాయకి కావలసిన పాళ్ళు పిండ్లు 3 సమాల పాళ్ళు పోసేసి నూనె అనేది వేయకుండా కప్పేసి ఉంచేసాను. అది ఒకరు తెలిసిన వారు చెప్పారు ఎప్పుడో. అలా కప్పేసి ఉంచేస్తే 3వ రోజు కలిపి అప్పుడు నూనె పోయాలి. అప్పుడు పచ్చడి అనేది పాడవదు, మొక్క అనేది గట్టిగా అయిపోతుంది అనమాట. నేను ఈ సంవత్సరం చెప్పి పెట్టాలి అనుకున్నాను, అది మర్చిపోయాను. నాకు కొంచెం వీలవ్వలేదండి. లేకపోతే అలా పెట్టుకుంటే చాలా బాగుంటుందని పెట్టి చూపించాలి అనుకున్నాను. ఎందుకంటే ఇంత కష్టపడి చేసుకుంటారు కదా. మరి అలాంటప్పుడు అది పాడవకుండా ఉండాలి అంటే దానికి ఎలా శ్రద్ధగా చేసుకోవాలో అంత శ్రద్ధగా చేసుకోవాలి. ఒకటి ఖర్చు, రెండోది శ్రమ. అలాంటప్పుడు దీన్ని ఎలాగా మరి చేసుకోవాలో అలానే కదా చేసుకోవాలి. ఆవకాయ అంటే కూడా అంతేనండి. మరి చక్కగా ఇది ఇలాగా ఉంటుంది కదా ఈ నూనె. ఇందులో నూనె తీసి మా అమ్మగారు చేపల పులుసులు వేసేవారని చెప్పాను కదా, అలా వేసేవారు. మరి తర్వాత ఈ ఆవకాయ వాడుకుంటూ ఉంటాం. ఇలాంటి గరిటెతోటి ఇలా తీయడం వల్ల
నూనె అనేది అడుక్కెళ్ళిపోతుంది. ఇలాగ ఆవకాయ అనేది వస్తుంది కదా, అలా వాడుకోవచ్చు అని మా అమ్మగారు ఇది ఆవకాయ గరిటె అనేవారు. ఇలాంటి కన్నాల గరిటెలు 4 ఎన్నో ఉండే మా ఇంట్లో. నేను తెచ్చుకున్నానండి ఒకటి, అది వాడుతాను, అది ఉంది. అది లేదని ఇది నేను కొన్నదే పెట్టి మీకు చూపిస్తున్నాను. లేదు అంటే ఇలాగా అంటే ఫస్ట్లో అయితే నా చిన్నప్పుడు ఇలాంటి చెక్క తెడ్లని ఉండేవి ఆవకాయ కలపడానికి, కానీ ఇలా తీసుకోవడానికి చిన్నవి. మరి అప్పుడు మట్టి కుండలో అన్నం వండటం, మట్టి దాకలో కూర వండటం, మరి ఇలాంటి గరిటెలు అవి పెడితే మరి గుంట గరిటెలు ఉండేయండి బరువు దొంగల్లాగా, అలాంటివి పెడితే మరి మట్టి దాకా పోతుంది తొందరగానే అని చెప్పి ఇలాంటి వాటితోటి తిప్పి వండేవారు అన్నమాట. అలానే ఆవకాయ తీయడానికి కూడా చక్కగా తుడిసి ఎండబెట్టి మరీ తీసేవారు. అలాగా తీసుకుని ఆవకాయ జాడి ఉన్నది వెళ్ళొద్దని, ఆవకాయ జాడి ముట్టుకోవద్దని పిల్లలను కూడా అనేవారు. అలాగా అంత శ్రద్ధగా ఉండేది కాబట్టి 3 సంవత్సరాలైనా ఉండేదండి అప్పుడు. అప్పుడు అప్పుడు పంటలు కూడా అలాంటివి కాబట్టి. ఇప్పుడు పంటలు అలా లేవు, కానీ 1 సంవత్సరం అయినా ఉండాలి అంటే మనం శ్రద్ధ తీసుకోవాలి, తప్పకుండా కూడా శ్రద్ధ తీసుకోవాలి. ఆవకాయ అనేది మాత్రం ఇంట్లో పెట్టుకోవాలి. మహాలక్ష్మి, మన లక్ష్మీప్రదం పెట్టుకోవాలి. అమ్మ అవసరానికి ఎలాగా ఆదుకుంటుందో ఆవకాయ కూడా అంతేలాగా ఆదుకుంటుంది. ఏమీ లేనప్పుడు ఆవకాయ వేసుకుని తిన్నంత తృప్తిగా దేనితోటి తృప్తిగా తినలేము. ఇది నేను చెప్పగలను. మరి పూర్వం మరి కలిసి వస్తుందని, ఇంట్లో ఆదుకుంటుందని ఆవకాయ పెట్టుకునేవారు. ఎలాంటి వాళ్ళైనా ఆవకాయలు పెట్టుకుని ఉంచుకునేవారు. ఎవరికన్నా పెట్టినాకి కూడా పెట్టి ఉంచేవారు. ఎవరన్నా అడిగితే అంత ముద్దలు పెట్టేవారు. వర్షాలు పడిపోయి మరి వారం 10 రోజులు ముసురు పట్టేసింది అనేవారు. అలాంటప్పుడు ఏమన్నా పచ్చడి ఇమ్మని వచ్చేవారు. ఎవరన్నా వస్తే వాళ్ళకి అంతంత ఆవకాయలు పెట్టి ఇచ్చేవారు. అలాగా పూర్వం అలా జరిగేది. ఇప్పుడు ఇస్తామంటే పట్టుకెళ్ళేవాళ్ళే లేరనుకోండి. కానీ ఇలా చేసుకుంటే ఇలా బాగుంటుందని మీకు చెప్పాలని నా ఒక్క అభిలాష అండి. టైం అయితే చాలా అయిపోయింది. చూసారు కదా, నచ్చింది కదా, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదిగోనండి, ఇదేమో కొత్త ఆవకాయ ఈ సంవత్సరం పెట్టాను కదా. ఇది కలర్ సుత్తి మీకు కొత్త పాత తెలిసిపోతుంది అనుకోండి. నూనె అనేది పచ్చట్లో అలా ఫుల్గా ఉండాలి. పచ్చళ్ళు పడతారు కానీ మరి నూనె వేసే టైం వచ్చేటప్పటికి కొంచెం భయపడతారు. నూనె అని భయపడతారు, ఖర్చు అని భయపడతారు. కాదు, ఆవకాయకి నూనె ఫుల్గా ఉండాలి. చక్కగా 1 కేజీ మిరపకాయల ఆవకాయ మొదలు పెడితే 4 కిలోలు నూనె పట్టేస్తుందండి. 4 కిలోలు పడుతుంది, ఇంకా పట్టొచ్చు కూడా నన్ను అడిగితే. మనం పిండి ఎక్కువ వేసుకుంటే ఇంకా పడుతుంది, ముక్కలు ఎక్కువ వేసుకుంటే అంత పట్టదు. అలా అన్నమాట. చూసారు కదా, నచ్చింది కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మరి.